ఒక పర్సన్ మొహంలో హ్యాపీనెస్ చూద్దామని మేము బయలుదేరాము. అది ఎవరని ఒక పర్సన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. కేజీ 100? 80కి ఇస్తావు. ఓకే, ఇవన్నీ అమ్మాలంటే ఎంతసేపు పట్టిద్ది నీకు? సాయంత్రం దాకా పట్టిద్దా? ఎన్ని కేజీలు ఉంటాయి? 20 కేజీలు ఉంటాయి. ఇవన్నీ నేను ఒకేసారి కొంటే నువ్వు రెస్ట్ తీసుకుంటావా? ఈ రోజుకి తీసుకుంటావా? సరే, నాకు ఈ మొత్తం ఇక్కడ ఉన్న జాంకాయలు మొత్తం నేను కొంటున్నాను ఈ రోజు. ఎందుకంటే మీరు రోజు కష్టపడుతున్నాం, మేము చూస్తున్నాం. మీకు ఒక్క రోజైనా కొంచెం రెస్ట్ ఇద్దామని మా ఆలోచన. ఓకేనా? హ్యాపీనా మీరు? ఓకే, సో మొత్తం మాకు ప్యాక్ చేసి 20 కేజీలు ఇవ్వండి, మేము కొనేస్తాం. ఓకే ఓకే. ఏ హైదరాబాదేనా? సంగారెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వస్తారు ఈ జాంకాయలు మీరు? ఓ, అక్కడి నుంచి వస్తాయి. ఓకే, ఉంటాయా? తర్వాత కౌంట్ చేస్తావా ఎన్ని ఉంటాయి అనేది, ఎన్ని కేజీలు ఉన్నాయి అనేది చూస్తాం. ఓకే, సరే సరే సరే, మీరు ఇవ్వండి, నేను పట్టుకుంటాను. రెస్ట్ తీసుకోవాలి మరి. ఓకే, ఇంటికి వెళ్ళిపోతావా? ఓకే ఓకే. ఈ రోజు రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడు. ఫేస్ లోనే ఆనందం కనబడుతుంది. ఇంకా చిన్న సర్ప్రైజ్ కూడా ఇద్దాం మనం తనకి. అతను ఏం చెప్పాడంటే 20 కేజీలు, కేజీ 80 రూపాయలు అని చెప్పాడు. అంటే 1600 రూపాయలు. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా 20 కేజీలు మొత్తం 1600 రూపాయలు. అంతేనా? నేను 1600 కాదు, 2000 ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఈ రోజు నువ్వు కొంచెం ఆనందంగా ఓ బిర్యానీ తెచ్చుకొని తినేసే. ఓకే, అయ్యో ఉంచుకోండి, ఏం కాదు. సరే సరే, ఇంకొన్ని ఉన్నా మొత్తం ఇచ్చేస్తున్నాడు చాలా ఆనందంతో. ఆయన రియాక్షన్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఇప్పుడు మనకేసి ప్రామిస్ చేశాడు ఈ రోజు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. మేము సౌహృదయ వృద్ధాశ్రమంకి వచ్చామండి. మనం వీళ్ళకి పంచి పెడదాం. ఓకే, మేము అనుకున్నట్లు ఈ ఫ్రూట్స్ కరెక్ట్ పర్సన్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో 3rd ఫ్లోర్ కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆశ్రమం ఉన్నట్లు కూడా మాకు తెలియదు. మేము డిఫరెంట్ పీపుల్ని అడుగుతూ వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఉన్న ఓల్డ్ ఏజ్ అనాథాశ్రమం కానీ ఉందని. సో మొత్తానికైతే ఒకటి ఫైండ్ అవుట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. సో 3rd ఫ్లోర్ ఉన్నారు. అంకేనండి, చాలా మంచిగా చూసుకుంటున్నానండి. ఇంతమందిని కాపాడుకోవడం అనేది చాలా. ఓకే, మీ పేరేం పేరమ్మా? జమున గారు. ఇదిగో అమ్మ పండు జామకాయ అడిగారు కదా, కొన్ని జామ పండ్లు అండి ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు లంచ్ టైం అయ్యిందంతా. మీరు మంచి సేవ చేస్తున్నారండి. మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదండి. అవునవును, చాలా గ్రేట్ అండి. మంచిదండి, చాలా ఆనందం మాకు. మేము ఫ్యూచర్లో కూడా చేయాలనుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ కావాలి మాకు. సో ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి వెల్తీ వైబ్స్. నా పేరు చలువాది రాజేష్.